శ్రీరామ నవమి ఉత్సవాలు దేశమంతటా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు ఈ ఉత్సవాల్లో భాగంగా నవమి నాడు హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, బీజేపీ నేతలు, సంఘ్ పరివార్ కార్యకర్తలు నవమిని ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అయితే గతేడాది జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో బాంబే హైకోర్టు చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని దశాబ్దాల క్రితం గణేష్ ఉత్సవాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకునేవి. కానీ కొన్నేళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న బాంబే హైకోర్టు ముంబైలోని ఉత్సవాలను, హిందూ సంస్థల ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముంబై పోలీసులు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేలా రంగంలోకి దిగుతున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా దేశంలోని పలుచోట్ల రాళ్ల దాడులు జరిగాయి. అవన్నీ ముందస్తు కుట్రలో భాగంగానే జరిగాయని కొందరు విశ్వ హిందూ పరిషత్ నేతలు, పలువురు ఇతర హిందూ సంస్థల నేతలు విమర్శలు చేశారు. కొంతమందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఆ అల్లర్లను అదుపు చేసే క్రమంలో అక్రమ కట్టడాలపైకి పలుచోట్ల బుల్డోజర్లు కూడా ప్రయాణించాయి. ఇలాంటి పరిణామాల దృష్టిలో ఉంచుకుని ముంబైలోని ఓ 5 మంది మలాడ్ మల్వానీ ఏరియాలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తారని, ఆ ప్రాంతాల గుండా శ్రీరామనవమి ర్యాలీలు వెళ్లకుండా ఆదేశించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాక ముంబైలోని 2 బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉపన్యాసాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, దాంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తిందని ఇస్లామిక్ సంస్థకు చెందిన ఆ 5గురు కోర్టును ఆశ్రయించారు. 5గురిలో 2 మీరా రోడ్ బాధితులు కూడా ఉండటం విశేషం. గత జనవరిలో అయోధ్యలో బాలరాముడి విగ్రహావిష్కరణ సందర్భంగా మీరా రోడ్లో తీసిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ ర్యాలీలు జరపకుండా తాము ఆదేశించలేమని, కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని క్లారిటీ ఇచ్చింది. డివిజన్ బెంచ్ కు చెందిన జస్టిస్ రేవతి మోహితే, జస్టిస్ మంజుషా దేశ్పాండే తాజా ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు హేట్ స్పీచ్ ఇచ్చారని, అయినా పోలీసులు మాత్రం నిమ్మకుండిపోయారని ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే ముస్లింలు ఎక్కువగా ఉన్న ఏరియాల గుండా ర్యాలీలు తీశారని, అందువల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని పిటిషనర్లు అభియోగం మోపారు. అయితే అభియోగాలను, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ పోలీసులకు, ప్రభుత్వానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తినా పోలీసులు చర్యలు తీసుకోవాలని, ర్యాలీ వెళ్లే సున్నితమైన రూట్స్ ని మార్చుకోవాలని, శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పోలీసులు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా కోర్టు హెచ్చరించడం ప్రధానాంశంగా మారింది. రాజకీయ పార్టీ ఏదైనా పోలీసులు కాంప్రమైజ్ కారాదని కోర్టు పోలీస్ శాఖను ప్రిపేర్ చేసింది. మరో అంశానికి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని ముంబైలో ర్యాలీ తీయటానికి అనుమతిస్తున్నట్టు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ర్యాలీగానీ, ఉపన్యాసాలుగానీ ఉంటాయని, వాటి ఉల్లంఘనకు పాల్పడబోమన్న హామీ మీదటనే కోర్టు ఆ ర్యాలీకి అనుమతించడం విశేషం. ఒకవేళ పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే అందుకు అఫిడవిట్ సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీడియోలు, నాయకుల స్పీచ్లను అబ్జర్వ్ చేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలని స్పష్టంగా పేర్కొంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 9నే అందరు కమిషనర్లను ఆదేశించాలని ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ముంబైలో జరిగే శ్రీరామనవమి వేడుకలు, అక్కడి ర్యాలీలు ఆసక్తికరంగా మారాయి.